ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున భక్తజన మహాశయులందరికీ నమస్సుమాంజలి. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక పౌర్ణమి భక్తుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా ఈ యొక్క కార్తీక పౌర్ణమిని భక్తులు ఆశాంతం మరి ఆధ్యాత్మిక భావంతో ముగించాలని చెప్పేసి చాలామంది భక్తులు ఉపవాసం ఉండటం ద్వారా దీపారాధన చేసి స్వామి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలగడం ద్వారా వారి కుటుంబానికి మంచి భావంతో శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగంలో అష్టాదశ శక్తిపీఠంగా ఉభయ దేవాలయాలు ఒకే మరి ప్రాంగణంలో ఉండటం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా శైవ క్షేత్రాలు ఈ కార్తీక మాసంలో ఎక్కువగా భక్తుల యొక్క సమూహంతో అలాంటి సందర్భంలో దేవస్థానం తరఫున వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం దేవస్థాన బాధ్యతగా భావించింది. ఈరోజు భక్తులు ఉదయం 4 గంటల 15 నిమిషాల నుంచే మేము సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం ద్వారా ఎక్కడా కూడా క్యూ లైన్లో ఎక్కువసేపు నిలుపుదల చేసి భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా చూడటం మా ప్రాధాన్యత. స్పర్శ దర్శనాలు అదేవిధంగా గర్భాలయ అభిషేకాలని రద్దు చేయడం జరిగింది. దాని ద్వారా సరాసరిన 3,500 నుంచి 4,000 మంది భక్తులు ఒక గంటకు స్వామి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఆ యొక్క క్యూ లైన్లో వేసి ఉండే సమయంలో కూడా వారికి మరి ప్రసాద వితరణ, చిన్నపిల్లలు అయినట్లయితే బిస్కెట్లు, పాలు లాంటివి కంటిన్యూస్గా పంపించడం. శివసేవకులు మాకు ప్రత్యేక అసెట్గా ఉన్నారు. వారి యొక్క సేవలను వినియోగించుకోవడం ద్వారా 35 మంది కంటిన్యూస్గా మంచినీరు కూడా, అంటే ప్రతి కంపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి, అయినా కూడా మొబైలు మంచినీరు సరఫరా చేయడానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాం. ఈరోజు సాయంత్రం జ్వాలా తోరణం మరి భక్తుల యొక్క చేసినటువంటి ఏదైనా చిన్న పాపుణ్యాల ఫలితంగా వచ్చేటువంటి దోషాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ జ్వాలా తోరణం వెలిగించడం ద్వారా మన యొక్క క్షేత్రంలో భక్తులకి మరి వారి కుటుంబాలకి మంచి జరగాలనేటువంటి లోక కళ్యాణం కోసం కార్యక్రమాన్ని ప్రత్యేకించి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. మొన్న 31వ తారీఖున కృష్ణానదిలో కృష్ణమ్మ హారతి పేరుతోటి ఈ సంవత్సరం ప్రత్యేకించి మరి ఒక నూతనంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు 14వ తారీఖున గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు 120 అడుగుల రోడ్డు విస్తరణ ఏదైతే మనం విశాలంగా చేసామో ఆ సందర్భంగా అక్కడ మనం ఈ కోడి దీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక భారీ సినీ సెట్టింగ్ తరహాలో ఒక కార్యక్రమాన్ని దైవంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా భక్తులకు మరి ఒక ఆధ్యాత్మిక శోభను కల్పించడం ద్వారా ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఎవరైతే సువాసినులు ఈ యొక్క దీపారాధన చేయడం ద్వారా వారి కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఉచితంగా మేము వారికి మరి ప్రమిదలు, అదేవిధంగా ఒత్తులు, అదేవిధంగా మరి నూనె వేయటంతో పాటు వారికి ఒక తులసి మొక్క, తులసి అంటే వనప్రసాదంగా, అదేవిధంగా స్వామి అమ్మవారి యొక్క లడ్డూ ప్రసాదం, అదేవిధంగా మరి మాకు శ్రీశైల ప్రభు అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంది, అది కూడా వారికి ఒక ప్రసాద వితరణ ద్వారా ఆ కార్యక్రమం పాల్గొనడం ద్వారా దీంట్లో ప్రత్యేకత ఒక 850 కుటుంబాలు ఏవైతే మరి షెడ్యూల్డ్ ట్రైబులకు సంబంధించి ఎప్పుడైతే శ్రీపర్వతం శ్రీగిరిగా మరి స్వామి అమ్మవారిలో ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో వెలిసినటువంటి వారిని వారి యొక్క కుటుంబ సభ్యులుగా భావిస్తారో వారికి ప్రత్యేకించి పెద్దపీట వేయటం ద్వారా 800 కుటుంబాలు ఈ యొక్క కార్తీక మరి కోటి దీపోత్సవంలో వారు కూడా భాగస్వాములు కావడానికి ప్రత్యేకంగా వారికి అవకాశం కల్పిస్తాము. మిగిలినటువంటి కొంతమందిని ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి ఆ విధంగా కూడా మేము ఏర్పాటు చేసి సుమారు 3,000 నుంచి 3,500 మంది వరకు సువాసనలు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనవి. అదేవిధంగా ఆ రోజు
ఆ యొక్క డయాస్ మీద ప్రత్యేకించి సాంప్రదాయ వృత్తి, అదేవిధంగా మరి మాడుగుల నాగపండి శర్మ గారు ఆ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనకారులుగా ఈ కార్యక్రమాన్ని ఆసాంతో నడిపించడం కోసం వారిని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా శ్రీశైల క్షేత్రాన్ని దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకి ఇంకా ఎక్కువగా చేరవేయటంలో వంతు సహాయ సహకారాలు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము. 18వ తారీఖు తెప్పోత్సవాన్ని ఈ సంవత్సరం కృష్ణానదిలో ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లు హంసవాహనంలో ప్రత్యేకించి ఆ యొక్క దీంట్లో విహరించడం ద్వారా భక్తులకి కనువిందు చేయడం ద్వారా అక్టోబర్ 22వ తారీఖున మొదలైనటువంటి కార్తీక మాసము ఈ నెల నవంబర్ 21వ తారీఖు వరకు నెల రోజుల పాటు శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతో అదేవిధంగా ఆధ్యాత్మిక శోభను సంతరించాలంటే భావంతో మేము చేసినటువంటి ఏర్పాట్లు ఇప్పటి వరకు చిన్న ఏర్పాట్లు కూడా లేకుండా స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షంతో చక్కగా జరుగుతుంది. మిగిలినటువంటి ఈ కార్యక్రమాలు ఈ రోజులు కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా మా పరంగా కానీ భక్తుల పరంగా కానీ ఉండకుండా భక్తులు ఎవరు కూడా ఆవేశాలకి వెళ్లకుండా మనం ఏదైతే ఆధ్యాత్మిక భావంతో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తామో ఇక్కడ ఉన్నటువంటి మరి వస్తువుల్ని వినియోగించుకోవడం ద్వారా వాళ్ళు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత. నా పేరు సుష్మిత. నేను నెల్లూరు నుంచి వచ్చాము. నిన్న రాత్రి వచ్చాము మేము. దర్శనం అది చాలా బాగా జరిగింది. దీపారాధన అంతా బాగా జరిగింది. ఏర్పాట్లు చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది. నమస్కారం అండి, నా పేరు సతీష్. మేము నెల్లూరు నుంచి వచ్చాము. ఇక్కడ దీపారాధనకి ఏర్పాట్లన్నీ బాగా జరిగారు. రాత్రి దర్శనం కూడా బాగా జరిగింది. పౌర్ణమి టైంలో దర్శనం అయింది. అంతా బాగా జరిగింది. దర్శనం అంతా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. పాతలగంగకి వెళ్ళారు. పాతలగంగకి వెళ్తాను. ఫస్ట్ దీపారాధన అయింది. నెక్స్ట్ పాతలగంగకి వచ్చాము. మేము నెల్లూరు నుంచి వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. కార్తీక దీపావళిలో రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది. జనాలు కూడా బాగా లేట్గా అవుతుంది వల్ల ఇప్పుడు ఎక్కువ హెవీగా ఉంది క్రౌడ్. అందుకని మేము నైట్ దర్శనం చేసుకున్నాం. దీపావళిని తీసుకొని కింద అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. గతంలో ఎప్పుడైనా వచ్చారా శ్రీశైలం కార్తీక మాసం? 2-3 సార్లు వచ్చినాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగున్నాయి. గతం కన్నా పర్వాలేదండి. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, రాచల మండలం, అనుమలవేడు. మేము ఇక్కడికి లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం మేము వచ్చాము. అప్పుడు కొద్దిగా అలా ఇలా ఉండే, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. దర్శనానికి అందరూ క్యూ లైన్స్ అంతా రెస్పాండ్ కావడం కానీ అందరూ చాలా బాగుంది. దర్శనం అందు క్యూ లైన్లో కానీ అందరూ బాగా వెళ్ళడం కానీ రావడం కానీ మనకి సహకరించడం కానీ బాగుంది. కార్తీక పౌర్ణమి దీపారాధన, కార్తీక మాసం దీపారాధన చేయడంలో కానీ చేయించడంలో పంతులు కానీ వాళ్ళు కానీ అందరూ మంచిగా చేయడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు మయూరి. మేము నెల్లూరు నుంచి వచ్చాము. రాత్రి స్పర్శ దర్శనం చేసుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పటికంటే ఇప్పుడు ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మార్నింగ్ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల మేము దీపారాధన చేసుకొని వెళ్ళిపోతున్నాం. నైట్ దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? కార్తీక మాసం దర్శన ఏర్పాట్లు లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగున్నాయి. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అందరిని ఒకేసారి వదలకుండా కొంచెం మళ్ళీ నిదానంగా వదులుతున్నాం. చాలా బాగుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.